నమస్తే అండి, నేను డాక్టర్ కీర్తి స్వప్న హెల్త్ కేర్లో వర్క్ చేస్తున్నాను అండర్ డాక్టర్ సవితాదేవి అండ్ డాక్టర్ స్వప్న యంద్రు. ఇవాళ మనము డిస్కస్ చేసే టాపిక్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ యూజువల్గా సాఫ్ట్గా ఉంటుంది, అది ఒక పర్టికులర్ షేప్ అండ్ సైజ్లో ఉంటుంది. ఆ యూట్రస్లో అన్వాంటెడ్ గ్రోత్ ఆర్ అన్వాంటెడ్ మాస్ పెరిగేదాన్ని ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ యూట్రస్ పైన గ్రో అవ్వచ్చు, యూట్రస్ లోపల పెరగవచ్చు, యూట్రస్ దగ్గర పెరగవచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేజెస్ ఎక్కడైతే ఏ ప్లేసెస్లో పెరుగుతున్నాయో ఆ ప్లేస్ తగ్గట్టుగా బ్లీడింగ్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఈ ఫైబ్రాయిడ్ పెరిగే కొద్దీ యూట్రస్ లోపల పెరిగింది అనుకోండి, లోపల లేయర్లో పెరిగితే అబ్నార్మల్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అబ్నార్మల్ బ్లీడింగ్తో పాటు హెవీగా పెయిన్ స్టార్ట్ అవుతుంది, దాన్ని డిస్మెనోరియా అంటాము. ఆ టైంలో పేషెంట్ పీరియడ్స్ ఉన్న టైంలో యూజువలీ 3 to 5 days బ్లడ్ షెడ్డింగ్ అవుతుంది. ఆ బ్లడ్ షెడ్డింగ్ అయ్యే కొద్దీ ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. దీన్ని సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ కూడా అంటారు. సిమ్టమాటిక్ ఉండొచ్చు, ఏసిమ్టమాటిక్ ఉండొచ్చు. సిమ్టమాటిక్లో వచ్చేసి హెవీ బ్లీడింగ్తో పాటు తట్టుకోలేని పెయిన్ ఉండొచ్చు. ఆ పెయిన్ మీకు సైక్లికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి నెల మీకు ఏదో ఒక ఇబ్బంది అయితే పెయిన్, ఒక నెల మీకు పెయిన్ అవ్వచ్చు, ఒక నెల మీకు బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. ఒక్కోసారి కొంతమంది పేషెంట్స్కి బ్లీడింగ్తో పాటు పెయిన్ కూడా అవుతుంది. సో ఇలాగా ఎన్నో రకాలుగా డిస్ఫంక్షన్ అవుతుందన్నమాట యూట్రస్. ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది ఫైబ్రాయిడ్ వల్ల వచ్చే ఛాన్సెస్ అన్నమాట. ఇది ఫైబ్రాయిడ్స్ మనకి యూజువల్లీ నల్లి ప్యారస్ లో ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే నల్లి ప్యారస్ అంటే పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువ చూస్తాం మనము. అది కాకుండా ఒక్క బేబీ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫైబ్రాయిడ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ 30 years నుంచి 50 years ఆఫ్ ఏజ్లో వచ్చే ఇది ఫంక్షన్ అనమాట, అంటే జబ్బు అనమాట. ఇదేంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ది మాస్ ఇన్సైడ్ ద యూట్రస్. దీనివల్ల యూట్రస్ యొక్క ఫంక్షన్ లూజ్ అయిపోతుంది అనమాట. లూజ్ అవటం అంటే కోల్పోతుంది అనమాట. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో లేదో ఫస్ట్ డయాగ్నోస్ చేసేది ఎలాగా అంటే యూఎస్జీ, నార్మల్ యూఎస్జీ చేయొచ్చు. నార్మల్ యూఎస్జీలో ఏదో అన్వాంటెడ్ గ్రోత్ పెరుగుతుంది అనేది తెలుస్తుంది. అది కనుక మనకి క్లారిటీగా లేదంటే 3D డైమెన్షన్స్ది స్కాన్ చేయొచ్చు లేదా ఎంఆర్ఐ చేయొచ్చు. ది మోస్ట్ థింగ్ 3D డైమెన్షన్స్ వల్ల మనకి ఈజీగా ఫైబ్రాయిడ్ ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది తెలుస్తుంది. ఫైబ్రాయిడ్ ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు. మల్టిపుల్ అంటే చిన్నవి ఎక్కువ ఉండొచ్చు, పెద్దవి 2-3 ఉండొచ్చు. ఒక్కదానికి మించి ఉంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఏ ప్లేస్లో పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అని తెలుసుకోవటానికి మయోమా మ్యాపింగ్ అనేది స్పెషల్ స్కాన్. అది అంటే మయోమా ఏ సైజులో పెరుగుతుంది, ఏ లేయర్లో పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట ఆ స్కాన్ని. ఓకే, మనము ఈ ఫైబ్రాయిడ్ ఎక్కువ పెరగకుండా ఉండటానికి చూసుకోవటానికి అయితే there are 3 methods. మళ్ళీ కన్జర్వేటివ్ మెథడ్ ఉంటుంది, సర్జికల్ మెథడ్ ఉంటుంది. కన్జర్వేటివ్ మెథడ్లో వచ్చేసి ఓరల్ పిల్స్ పెట్టుకోవచ్చు లేదా ఇంజెక్షన్స్ పెట్టుకోవచ్చు. సర్జికల్ మెథడ్ వచ్చేసి ఈదర్ లాప్రోటమీ చేయొచ్చు, లాప్రోస్కోపీ చేయొచ్చు. ఓరల్ మెథడ్స్లో వచ్చేసి ఎల్ఎన్జీ దాంట్లో మనకి మెఫిప్రెస్టాన్ అనే మెడికేషన్ ఒకటి కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. అది 3 to 6 months యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి ఫాలోఅప్ బేసిస్లో మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. కాకపోతే ఇది 3 to 6 months కన్నా ఎక్కువ యూజ్ చేయాలి అని అన్నప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. యూజువలీ ఏదైనా మెడికేషన్ మనం పేషెంట్స్కి ఇస్తున్నప్పుడు ఆ పేషెంట్ టాప్ టు బాటమ్ సర్క్యులేట్ అవుతుంది మెడికేషన్ అనేది. సో ఫస్ట్ మనము ఈ టాబ్లెట్ ఎందుకు పెడుతున్నామంటే యూట్రైన్ బ్లీడింగ్ తగ్గిస్తుంది, పెయిన్ తగ్గిస్తుంది, ఫైబ్రాయిడ్ని ష్రింక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎంత ష్రింక్ అవుతుంది అనేది % to % వేరీ అవుతుంది అనమాట ఈ ఫైబ్రాయిడ్. సో ఫైబ్రాయిడ్ సైజ్ బట్టి ఉంటుంది, యూట్రైన్ వాల్యూమ్ పెరుగుతుంది. ఫైబ్రాయిడ్ వల్ల యూట్రైన్ వాల్యూమ్ పెరిగే కొద్దీ యూట్రైన్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. లోపల స్పేస్ ఫామ్ అవ్వటం వల్ల బ్లీడింగ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట, ఎక్కువ అవ్వటానికి. సో ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ మెథడ్, ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ కూడా పెట్టొచ్చు. కాంట్రసెప్టివ్స్ పెట్టడం వల్ల బ్లీడింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఫైబ్రాయిడ్ ష్రింక్ అవ్వదు. ఏదైతే నేను మెఫిప్రెస్టాన్ అన్న
స్పెషల్ మెడికేషన్ చెప్తున్నాను, దానివల్ల ఫైబ్రాయిడ్ ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ తగ్గుతుంది, యాజ్ వెల్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఇది ఎక్కువ రోజులు తరపడా ఏళ్ళ కొద్దీ తీసుకునే ఛాన్సెస్ తీసుకోవద్దనమాట. దీనివల్ల బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ అదర్ మల్టిపుల్ ఆర్గన్స్ లైక్ కిడ్నీస్, లివర్స్, లంగ్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే అక్కడికి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి దాంట్లో ఫంక్షన్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ మల్టిపుల్ ఆర్గన్స్ కూడా. సో ద సేఫ్టియెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు మెడికేషన్ తీసుకుంటూ పర్టికులర్ ఫాలోఅప్స్లో ఉండాలి. యాజ్ ద డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఫాలోఅప్స్ యూ హ్యావ్ టు ఫాలో అనమాట. ఇది ఇంకొకటి సర్జికల్ మెథడ్ వచ్చేసి ఏంటంటే లాప్రోస్కోపీ అవ్వచ్చు, లాపరాటమీ అవ్వచ్చు. లాప్రోస్కోపీ వచ్చేసి సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ పైన డిపెండ్ అయ్యి, లేయర్ ఒక ఫైబ్రాయిడ్ డిపెండ్ అయ్యి మనము లాప్రోస్కోపీ చేయొచ్చు. లాప్రోస్కోపీ చేసేటప్పుడు మనం యూజువలీ యూట్రస్ నార్మల్ సైజ్ వచ్చేసి అంత మేబీ 2 or 3 ounce. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల యూట్రైన్ సైజ్ వచ్చేసి 14 to 18 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ లాగా కనపడుతుంది. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల పొట్ట లావెక్కటం, దాన్ని ఒబేసిటీ అంటాము. మీరు బరువు ఎక్కటం వల్ల నాకు ఫైబ్రాయిడ్ ఉందేమో అని అనుకోవద్దు. ఫైబ్రాయిడ్ సైజు పెరిగే కొద్దీ మీ పొట్ట సైజు పెరుగుతూ ఉంటుంది. పొట్ట సైజు మీకు నార్మల్ ఫ్యాట్ వల్ల కూడా పెరగచ్చు. అందుకని ఫైబ్రాయిడ్ని మనం రూల్ అవుట్ చేసుకునేది స్కాన్ ద్వారా. కాబట్టి ఆ ఫైబ్రాయిడ్ సైజ్ కొద్దీ మనము మెడికేషన్లో పెట్టాలా లేదా సర్జరీ తీసుకోవాలా అనేది డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద యూట్రస్ వీ టేక్ అ డెసిషన్ అనమాట. సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ మనకి ఎలా తెలుస్తుంది? స్కాన్ ద్వారా తెలుస్తుంది. స్కాన్ ఎందుకు వెళ్తాము? మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే, యూజువలీ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా మిడ్ ట్రైమిస్టర్ సైకిల్ కూడా అవ్వచ్చు. లైక్ సైకిల్ మధ్యలో బ్లీడింగ్, ఇంటర్మిటెంట్ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా పీరియడ్స్ అప్పుడు సివియర్గా పెయిన్ అవ్వచ్చు. దీనివల్ల మనకి స్కాన్ చెయ్యాలి అనేది థాట్ వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే. లేదా కొంతమంది యాన్యువల్ చెకప్స్కి వెళ్తారు. యాన్యువల్ చెకప్స్ అంటే ఎవ్రీ ఇయర్ చెకప్స్కి వెళ్తూ ఉంటారు. దాంట్లో యూట్రస్ భాగంలో ఒక నార్మల్ అబ్డామిన్ స్కాన్ చేస్తే దాంట్లో మీకు చిన్న సీడ్లింగ్ మయోమా ఏదో మాస్ ఉందని తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మీరు హాస్పిటల్కి వస్తారు. అలాగా స్కాన్ డయాగ్నోస్టిక్ కూడా అవుతుంది. సో ఇదేంటంటే మీకు ఏదైతే నేను చెప్పానో మెడికల్ ద్వారా చేయొచ్చు అని చెప్పి సర్జికల్ ద్వారా కూడా చేయొచ్చు అని కూడా చెప్పాను నేను. సర్జికల్లో వచ్చేసి మీకు ఓన్లీ మయోమెక్టమీ అనేది చేయొచ్చు. ఓన్లీ యూట్రస్లోంచి ఆ గడ్డను ఒకటే తీసే ఛాన్సెస్ ఒకటి ఉంటుంది. వెన్ ఇట్ కంపేర్ టు ద ఏజ్ వచ్చేసి చైల్డ్ బేరింగ్ అవ్వలేదనుకోండి, అది వచ్చేసి మీకు ఓన్లీ యూట్రస్ని అట్టే పెట్టి ఓన్లీ యూట్రస్ని ఫైబ్రాయిడ్ని మట్టుకే తీసేసి వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకో. ఒకవేళ బియాండ్ 40 లైక్ 40 క్రాస్ అయిపోయింది అనుకోండి, 45 నుంచి 50-55 ఏజ్లో మీకు ఫైబ్రాయిడ్ ఉంది, ఈ యూట్రైన్ బ్లీడింగ్, మీకు మెనోపాజ్ రాలేదు, ఈ యూట్రైన్ బ్లీడింగ్ మిమ్మల్ని సతాయిస్తుంది, మీరు పెయిన్ భరించలేకపోతున్నారు అన్నప్పుడు కంప్లీట్గా యూట్రస్ని తీసేయొచ్చు అనమాట. సో ఇలాంటి పద్ధతిలో మనం ఫైబ్రాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే దయచేసి హాస్పిటల్కి రండి. హాస్పిటల్లో మనకి డీటెయిల్గా ఎలాంటి ఫైబ్రాయిడ్ ఏ జోన్లో ఉంది, ఏ లేయర్లో ఉందో క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.